హైదరాబాద్ నగరాన్ని ప్రతి ఏడాది వర్షాకాలంలో ముంపు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రధాన రహదారులపై నీరు నిల్వ ఉండడం, ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలతో నగరంలోని కాలనీలు, రహదారులు నీట మునిగాయి. దీంతో ఈసారి ముందస్తు చర్యలు చేపట్టింది హైడ్రా, జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు, జలమండలి, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే నగరాన్ని సిద్ధం చేసే దిశగా హైడ్రా కార్యాచరణ చేపట్టింది. గతేడాది భారీ వర్షాల సమయంలో ఎక్కడెక్కడ ముంపు సమస్యలు తలెత్తాయి, ఏ కాలనీలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి, ఎక్కడ రహదారులు నీట మునిగాయనే అంశాలపై అధ్యయనం చేసింది హైడ్రా. జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, రెవెన్యూ శాఖల నుంచి సమాచారం సేకరించి ముంపు ప్రభావిత ప్రాంతాల జాబితాను సిద్ధం చేసింది. బస్తీలు, లోతట్టు కాలనీలు, చెరువుల పరిసర ప్రాంతాలు, నాలాల పక్కనున్న నివాస ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఈసారి వచ్చేటటువంటి ఈ మాన్సూన్ సంబంధించి డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ దాని గురించి అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి హైడ్రా సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకంగా దీంట్లో ట్రాఫిక్ పోలీసు, అట్లానే మున్సిపల్ కార్పొరేషన్స్ అంటే జిహెచ్ఎంసీ, లేకపోతే సిఎంసీ, ఎంఎంసీ అండ్ వీళ్ళే కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అండ్ వాటర్ బోర్డు వాళ్ళు అండ్ ఎలక్ట్రిసిటీ బోర్డు వీళ్ళందరితో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ డిజాస్టర్ ఈసారి వచ్చేటటువంటి అర్బన్ ఫ్లడ్డింగ్ని వీటిని అడ్రస్ చేయడానికి, లేకపోతే ఎక్కడన్నా మనకి దీనివల్ల వాటర్ లాగింగ్ ఇట్లాంటివి అయితే కనుక దానికి అడ్రస్ చేయడానికి మేమంతా ఒక ప్రణాళికాబద్ధంగా దానికి దిశగా అడుగులు వేస్తున్నాము. నగరంలో వర్షాల ప్రభావం తక్కువగా ఉండేలా పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. వాటర్ లాగింగ్ పాయింట్ల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా స్మార్ట్ వాటర్ డ్రైన్ల సామర్థ్యాన్ని పరిశీలిస్తుంది. నాలాలు, కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త, వ్యర్థాలను తొలగించే డీసిల్టింగ్ పనులను ముమ్మరం చేసింది. వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లేలా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. హైదరాబాద్ లో దాదాపు 899 అంటే మొత్తం ఓఆర్ఆర్ దాకా చూసిన దీంట్లో చూస్తే 899 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో దాదాపుగా 257 మేజర్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ అంటే నీరు అక్కడ నిలవటము, దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలగటం అనేది నిత్యం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ చాలా చోట్ల కూడా పర్మనెంట్గా కొన్ని సొల్యూషన్స్ కూడా చేయటం జరుగుతుంది. సో ఇక్కడ మేము ఈ సంవత్సరంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఒక 300 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేస్తున్నాం. వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది హైడ్రా. నగరంలోని వివిధ జోన్లలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్తో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తోంది. భారీ వర్షాలతో చెట్లు, గోడలు కూలడం, రోడ్లు దెబ్బతినడం, కాలనీలు ముంపునకు గురికావడం వంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా బృందాలను సిద్ధంగా ఉంచుతోంది. 24 గంటలు కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మాన్సూన్ కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 899 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించామని, అందులో 257 మేజర్ పాయింట్స్ ఉన్నాయన్నారు. వీటితో ఎక్కువగా ట్రాఫిక్ అవుతుందని తెలిపారు. గతేడాది 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉండగా ఈసారి 300 టీమ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. వీటికి తోడు 51 డిఆర్ఎఫ్ టీమ్స్, స్టాటిక్ టీమ్స్ అదనంగా ఉంటాయని తెలిపారు రంగనాథ్. ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి డీసిల్టింగ్ సరిగ్గా జరగకపోవడంతో ఆ సిల్ట్ అంతా కూడా డిపాజిట్ అయ్యి మనకి దానివల్ల ఏమైతుంది, అక్కడ చూస్తే కనుక నాలాలో 6 అడుగుల నాలాలో దాదాపు 5 అడుగుల పైన మట్టే ఉంటుంది. ఉంటే ఎంత ఉంటుంది, ఒక అడుగే ఉంటుంది వాటర్ ఫ్లో అవటానికి. న్యాచురల్గా రోడ్డు మీదే ఉంటాయి నీళ్ళు అంతా, అప్పుడు వెళ్ళవు కదా ఇక, ఎందుకంటే ఈ నాలాలో వెళ్ళాల్సిన నీరు తక్కువ అయిపోతుంది. అదే 6 అడుగులు చేసామనుకోండి, నాలాలో వెళ్ళే వాటర్ ఎక్కువ అవటం వల్ల రోడ్ల మీద నీళ్లు నిలవాలి. అన్ని శాఖల అధికారులతో కలిసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు కామన్ వైర్లెస్ సెట్ కూడా తీసుకొస్తున్నామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కొన్నేళ్లుగా నాలాల డీసిల్టింగ్ సరిగా చేయకపోవడంతో ట్రక్కుల కొద్ది మట్టి నిండిపోయి వర్షపు నీరు రోడ్లపైకి వస్తుందన్నారు. ఈసారి ముందస్తు సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం, ఎమర్జెన్సీ టీమ్స్ ఏర్పాటు, వాటర్ లాగింగ్ పాయింట్ల గుర్తింపు వంటి చర్యలతో హైడ్రా పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తగ్గించి నగరాన్ని సురక్షితంగా ఉంచడమే లక్ష్యం అంటున్నారు అధికారులు.